దాడి విత్ డాడీ ఎట్లున్నదో నా పేరు. రామ్ గోపాల్ వర్మ తీసే కొత్త సినిమా పేరు అని అనుకోగలరా? కాదు కానీ మంచు వారి కుటుంబంలో నడుస్తున్న పంచాదిని ఇగో ఇంకా కొందరు గిట్లనే చెప్పుకుంటాండ్రు. అయినా కుటుంబం అన్నాక లొల్లులు జవుడాలు అయితేనే ఉంటాయి బాయ్. ఎవరింట్లో లేవు చెప్పుండ్రి కదా, అంతటా నడిచేదే. అందుకే నేను చూడనట్టే ఉన్నా ఎందుకు అని చెప్పేసి. కానీ కొందరు టీవీలోళ్ళు యూట్యూబ్ వాళ్ళు మాత్రం దొరికిందిరా సందు అని వామ్మో ఒక పర్ఫార్మెన్స్లు మామూలుగా లేవోళ్ళు అసలు. అయినా మోహన్ బాబు సారి వారి కుటుంబం క్రమశిక్షణ గల్ల కుటుంబం కాబట్టి, సినిమాలల్లో ఉన్నారు కాబట్టి అసలు ఏమైందో నేనైతే షార్ట్ కట్లో చెప్తా. ఇక మళ్ళా చెప్ప ఇదే లాస్ట్ ఇరుండ్రి గంతే. మోహన్ బాబు సారు కుటుంబంలో ఏమైతున్నదో మీకు కూడా కొంచెం తెలుస్తూనే ఉన్నది కదా. తెలియకున్నా గానీ తెలిసేటట్టు ఏత్తాన్లాయే. మోహన్ బాబుకును చిన్న కొడుకు మనోజ్ బాబుకు నడమ లొల్లయింది. తన్నుకున్నారు. మనోజు దవాఖాన్లో కూడా పడ్డాడు. ఒకరి మీద ఇంకొకరు కేసులు కూడా పెట్టుకున్నారు అని చెప్పుకుంటున్నారు కదా. అసలు ఈ లొల్లేంటిదో, ఈ మనోజ్ అన్న నాయన మీదకి ఎందుకు పోవాల్సి వచ్చిందో పంచాదేందో అడుగుదాము. ఏందే అన్న నీ తనలాట చెప్పు జరా. నేను ఆస్తి కోసం ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, అగో ఆత్మగౌరవ పోరాటం అట. ఇక ఇంకో దిక్కు ఆ జల్పెల్లిలో ఉన్న ఫామ్ హౌస్ల లొల్లి అని వీళ్ళు అనుకుంటుండ్రు. ఇక బౌన్సర్లు కూడా దిగిర్రు. పెద్ద కొడుకు విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు, మనోజ్ అన్న తరపున 30 మంది బౌన్సర్లు. నువ్వా నేనా తాడో పేడో అన్నట్టే ఉన్నారట. మంచు విష్ణన్ననైతే అమెరికా నుంచో దుబాయ్ నుంచో డైరెక్ట్ ఇంట్లో దిగిండు. శివయ్యా ఇక అన్నదమ్ముల నడుమ ఇంకెంత పంచాది అవుతుందో ఏందో అని చాలా మంది చూసిర్రు కానీ గట్ల కొట్లాడుడైతే కాలేదు. కాకపోతే ఫామ్ హౌస్లకి వెళ్ళి మంచు మనోజ్ అన్నను ఎలగొట్టే పని పెట్టుకున్నారట. అసలు ఈ ఆస్తుల లొల్లేందో, ఈ అన్నదమ్ముల లడాయేందో, నాయనతోని కొట్లాటేందో ఇదైతే టీవీలో వచ్చే సీరియల్ ఎక్కడే కొడుతున్నది పోన్రి. కానీ క్రమశిక్షణ గల్ల ఈ కుటుంబంలో ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతోని మళ్ళా అందరు ఒక్కటి కావాలని మనం కోరుకుందాం. ఏమంటారు వాళ్ళ?